श्रीराम रघुराम शृंगार रामायणे श्रीराम रघुराम शृंगार रामायणे चिन्तिंपरादेवो मनस श्रीराम रघुराम शृंगार रामायणे चिन्तिंपरादेवो मनस. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన యదుకుల కాంబోజి రాగంలో రచించబడినటువంటి త్యాగరాజస్వామి కీర్తన. పావని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియచేస్తూ యోగ వాసిష్టంలో జీవులలో 7 రకాలైన వాళ్ళు ఉంటారు అంటూ మనకి సంకల్ప జాగరులని, కేవల జాగర రూపులని, చిరజాగరులు అని, ఘనజాగరులు అని, అలాగే జాగ్రత్త స్వప్నులు అని, క్షీణ జాగరుకులు అంటూ మనకి 7 రకాల జీవుల గురించి చెప్పుకొచ్చారు వశిష్ఠులు వారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, గురుదేవా, కొందరు జీవులు ఈ కల్పంలో ఈ బ్రహ్మదేవుడి నుంచి మొదటగా అవతరించి శరీరధారులై ఈ జన్మలో స్వప్నశూన్యులై ఉంటారని, వారే కేవల జాగరులని మీరు చెప్తున్నారు కదా. అసలు ఇలాంటి వాళ్ళు ఎలా జన్మిస్తారు? ఆ పరబ్రహ్మేమో నిర్మలాకాశం వంటివాడు, జీవులేమో చెట్ల వంటివారు. వట్టి ఆకాశంలోంచి చెట్లు పుట్టుకొస్తాయా? ఒకవేళ కామకర్మ వాసనల వల్ల ఈ జీవులు పుట్టారని మీరు అంటారేమో. కామ్యకర్మ వాసనలనేవి బ్రహ్మకు జీవభావం కలిగిన తర్వాత అంటుకునే లక్షణాలు కానీ ముందే ఉండే లక్షణాలు కాదు కనుక కేవల జాగరులు ఏర్పడడానికి కారణం ఎలాంటిది అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు చెప్తున్నారు, రామా, నీ వాక్యాలు మారాయి కానీ ప్రశ్న పాతదేనయ్యా. పుట్టడాన్నే చెప్తున్న కేవల జాగర జీవుడు నిజంగా సత్యపదార్థం అయితే అప్పుడు వాడికి ఆకాశతుల్యమైన పరబ్రహ్మ కంటే భిన్నమైన మరో కారణం కావాల్సి వచ్చి ఉండేది. కానీ సత్యం అలా కాదుగా. ఆ విషయాన్నే మేము ఉపదేశించాలని అనుకుంటున్నాం. దానికి ఉపాయం ఏమిటంటే ఒకటే ఉపాయం. ఏమీ లేని ఆ బ్రహ్మకి జీవశబ్ద జడ శబ్దాల ఆకారాలను బట్టి వాటి అర్థాల ఆకారాన్ని మనం ముందు కల్పించేసి ఆ తర్వాత యుక్తుల ద్వారా అది అసంభవం కనుక ఆ జీవుడికి జగత్తు కూడా అసలు ఉత్పత్తి లేదని నిరూపిస్తాం అనమాట. ముందు ఉందని చెప్పి అది ఏ విధంగా లేనటువంటిది అయిపోతుంది అన్నది లాజికల్గా నిరూపించాలి. అంతకన్నా వేరే మార్గం లేదు. అందుకోసమే ఈ రకమైన కల్పన చేస్తున్నాం మనం అందరం అంటూ చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఆయన ఇంకేమంటున్నారు, అప్పుడు శ్రీరాముడు వారు అన్నారు, గురుదేవా, మీరు చెప్పింది కూడా నిజమే. లోకంలో శరీరాలు కనిపిస్తాయి, మొహం కనిపిస్తుంది, మనోబుద్ధ్యాదులతో సహా ఈ శరీరాదులు నిర్మించే కర్త ఒకడు ఉండాలి కదా. ఈ ఇంద్రియాల సహాయంతో రాగద్వేషాది బంధనాల ద్వారా ఈ జీవిని మోహపెట్టే సమ్మోహనకర్త ఒకడు ఉండాలి కదా. కర్త లేనిదే ఏ పని జరగదు. కాబట్టి దీన్ని బట్టి మూల బ్రహ్మ కంటే భిన్నంగా వ్యామోహుడు ఒకడు ఉండి తీరాలి కదా. వ్యాముహ్యుడు అంటే వ్యామోహం పెట్టబడేవాడు అంటే జీవుడు, వ్యామోహకుడు అంటే వ్యామోహం పెట్టేవాడు అంటే ఈశ్వరుడు. ఒకడు జీవుడు, ఒకడు ఈశ్వరుడు. వీరిద్దరూ బ్రహ్మ కంటే భిన్నంగా ఉండి తీరాలి కదా. మీరు బ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేదని అంటున్నారు, ఎలాగా అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు సమాధానం ఏం చెప్తున్నారంటే, శృతి ఏం చెప్తోందో తెలుసా శ్రీరామచంద్ర? వాచారంభణం వికారో నామధేయం చాందోగ్యంలో చెప్తోందన్నమాట. మార్పు అనేది వట్టి మాట మాత్రమే, కొత్త పేరు మాత్రమే అని చెప్తోంది. ఇందాక నువ్వు చెప్పిన యుక్తి ప్రకారం కారణం లేనిదే కార్యం పుట్టడానికి వీల్లేదు. ఆకాశంలోంచి చెట్టు పుట్టదు. ఇలాగే శుద్ధ పరబ్రహ్మంలోంచి జీవుడు కానీ ఈశ్వరుడు కానీ పుట్టే అవకాశం లేదు. కనుక శృతి వల్ల యుక్తి వల్ల ఏం తేలుతోంది అంటే శరీరాదులు కర్తృత్వం కానీ వ్యామోహక భావం కానీ సత్యం కానే కావని తేలిపోతుంది. శృతియుక్తులు ఇలా ఘోషిస్తూ ఉంటే నువ్వు వేరే కర్త ఉన్నాడంటావేమిటి? రజ్జు స్థానంలో కనిపించే సర్పాన్ని సమర్థించడానికి ఒక సృష్టికర్తను వెతుక్కుని రావాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ప్రపంచాన్ని, జీవుల్ని, వారి ఉత్పత్తిని నిర్వహించేందుకు మరొక కర్తను వెతుకు రావాల్సిన పనే లేదు.
కూటస్థ బ్రహ్మే వివర్త రూపంతో దీన్ని నిర్వహించగలడు. కూటస్థము అంటే మార్పు లేకుండా మూలభూతమై ఉన్నది అని. ఈ జగత్తు విషయంలో నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, పరబ్రహ్మ దృష్టిలో అసలు అది పుట్టనే లేదు. జీవాత్మ దృష్టిలో అది అసత్యమైన జన్మ కలది. అదే జీవాత్మకు జ్ఞానం కలిగితే ఆ తర్వాత దానికి ఆకారమే లేదు అన్నారనమాట. అనగానే శ్రీరాముడు అన్నారు, గురుదేవ, కూటస్థ పరబ్రహ్మే జగత్తుగా కనిపిస్తోందని మీరు అంటున్నారు. అది ఆ విధంగా కనిపించే క్రమాన్ని మరోసారి వివరించండి. దానివల్ల నా భేదబుద్ధి బాగా నివర్తిస్తుంది అంటూ అడిగారనమాట. అప్పుడు ఆయన చెప్తున్నారు, వశిష్ఠుల వారు ఏమని, రామా, అలా అయితే కాసేపు కనిపించే ఈ ప్రపంచం అంతా సత్యం అనుకుని నేను చెప్పేది విను. మధ్యలో అదలా ఇదలా అని అడ్డుపడకు. నేను చెప్పేది పూర్తయితే ఈ ప్రపంచం అసత్యం అనే మాట నీకే తెలుస్తుంది అన్నారు. ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మలోంచి వివర్తంగా వచ్చిందని మేము అంటున్నాం. దీన్ని దృష్టి సృష్టివాదం అంటారు. కొందరు మా వాదంలో కొంత భాగాన్ని మాత్రమే స్వీకరించి పరబ్రహ్మే జగత్తుగా కనిపిస్తోంది కనుక చెట్టన్నా కొమ్మలన్నా ఒకటే అన్నా చందాన జగత్తే బ్రహ్మ అంటున్నారు. బంగారం ముద్దలోంచి రూపాయి బిళ్ళలు తయారు చేశారు. అప్పుడు రూపాయి బిళ్ళలన్నీ బంగారమే అని అనడం సముచితం, కానీ బంగారపు ముద్దే రూపాయలు అనడం సముచితము కాదు. అనేక తర్కవాదాల ఔచిత్య అనౌచిత్యాలను పట్టించుకోకుండా సాగిపోతూ ఉంటాయి. అలాంటి వితండవాదాల జోలికి వెళ్ళొద్దు మనం. ప్రపంచంలోని పదార్థాలన్నిట్లోనూ జడస్వభావం కొంత, చైతన్య స్వభావం కొంత కనిపిస్తుంది. అందులో జడస్వభావం కాలక్రమంలో మార్పుకి, నాశనానికి లోనవుతుంది. చైతన్య స్వభావానికి ఏ రకమైన మార్పు కనిపించడం లేదు. కనుక చివరికి మిగిలేది అద్వితీయమే పరబ్రహ్మ. దీన్నే మళ్ళీ వివరిస్తాను, ఇప్పుడు సరిగ్గా విను అంటూ మళ్ళీ చెప్తున్నారేంటి, మహాకల్పాంతంలో ప్రళయకాలంలో మనోబుద్ధి కర్మలతో సహా ఈశ్వరుడితో సహా దృశ్య ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఆ దశలో కాలము ఆకాశము కూడా అంతరించిపోతాయి. అప్పుడు కూటస్థ పరబ్రహ్మ మాత్రమే మిగులుతుంది. అది కాలం కాదు, ఆకాశము కాదు, పంచభూతాలు కాదు, మరేది కాదు. అది నిర్వచనాలకు అందదు. అది ఆత్మజ్ఞానుల అనుభవానికి మాత్రమే అందుతుంది. మిగిలిన వారంతా దాన్ని వేదవాక్యాల ఆధారంతో వర్ణిస్తారన్నమాట. ఇలాంటి ఈ పరబ్రహ్మలోని దేశకాల పంచభూత పదార్థాలన్నీ అంతర్లీనంగా వాసనారూపంగా ఉంటాయి. కొయ్య స్తంభాల్లో రకరకాల బొమ్మలు అంతర్లీనంగా ఉండిపోగా శిల్పి ఉలితో చెక్కినప్పుడు వాటిలో కొన్ని బొమ్మలు బయటపడుతూ ఉంటాయి. ఆ బయటపడ్డ బొమ్మలకు స్తంభం కంటే వేరే అస్తిత్వం ఉండదు. పరిశీలించి చూస్తే బొమ్మలు వేరుగా ఉన్నాయనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే. అలా భ్రాంతిజన్యమైన బొమ్మలు ఎన్ని కనిపించినా స్తంభం స్తంభమే. అలాగే ఎన్ని రకాల ప్రపంచాలు కనిపించినా పరబ్రహ్మ సంగరహితమే, అజరామరమే అన్నారు. శ్రీరామచంద్రుడు వారు ఒక ప్రశ్న వేశారనమాట. గురుదేవ, చైత్య పదార్థంలో అంటే స్మృతికి విషయమైన దృశ్య పదార్థాల్లో ఒక చైత్యత్వం ఉంది, అలాగే కాలంలో కాలత్వం ఉంది, ఆకాశంలో ఆకాశత్వం ఉంది, జడత్వంలో జడత్వం ఉంది, సహజ సిద్ధమైన చలనం ఉండి కూడా జడమే అయిన వాయువులో వాయుత్వం కూడా ఉంది. ఇక కాలాన్ని విశ్లేషించి చూస్తే భూత భవిష్యత్తుల ఆధారం లేనివై తెగిపోగా వర్తమానం ఒకటి సారవంతమైనదిగా నిలబడుతోంది. ఈ వర్తమాన కాలానికి ఒక ఆకారం లేదు, ఒక స్పందన లేదు, అవి లేవడానికి లేదు. దీనిలో వర్తమానత్వం ఉంది. ఆకారం గల పదార్థాల్లో మూర్తత్వం ఉంది, పదార్థాల్లో భిన్నత్వం ఉంది. భిన్నత్వం లేని ఆకాశాది పదార్థాల్లో అనంతత్వం ఉంది. ఆకాశాదులు అదృశ్య పదార్థాల కింద కనబడుతున్నాయి. మిగిలిన పదార్థాల్లో దృశ్యత్వం కనబడుతుంది. వీటిలో కొన్నిటికి సృష్టి పుట్టుకు కూడా కనబడుతుంది. ఆ సృష్టిలో సృష్టిత్వం ఉంది. చైత్యత్వం దగ్గర నుంచి సృష్టిత్వం దాకా ఉన్న లక్షణాలు ఏమిటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ అడిగారనమాట. రామా, నువ్వు అడిగిన వాటన్నిటి స్వరూపం ఒకటే, అదే మహాచిదాకాశం. మహాప్రళయ కాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా లయించిపోయినప్పుడు నామరూపాలు భేదాలన్నీ లయించిపోగా పరిశుద్ధమైన చిదాత్మ ఒకటి మిగిలిపోతుంది. అప్పుడు శ్రీరాములు వారు అడిగారనమాట, ఇలాంటి ప్రళయ సమయంలో చిదాత్మ కూడా లయించిపోయింది అందాం, నష్టం ఏమిటి అన్నారు. అలా అంటే మళ్ళీ సృష్టి రావడానికి అవకాశమే లేదుగా, కానీ మళ్ళీ సృష్టి కనిపిస్తుందిగా మనకి. అందువల్ల
శుద్ధ చిదాత్మ లయించడానికి వీల్లేదు. దానిలో కర్మవాసనలనే మాలిన్యం కలిసినప్పుడు అది ఉందని తెలుస్తుంది మనకి. మిగిలినప్పుడు అంటే ఆ కర్మవాసనలన్నీ తొలగిపోయినప్పుడు అది ఉన్నదనే మాటకి చోటు రాదు అన్నారు. ఉన్నదనే మాటకు చోటు లేనప్పుడు లేదని అందాం మనం అన్నారు ఆయన. అలా అనడానికి వీల్లేదుగా. ఎందుకంటే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని పిల్లవాడికి చూపించాల్సి వచ్చినప్పుడు అదిగో ఆ చెట్టు కొమ్మ మించి చూడరా అని చూపిస్తున్నాం. అప్పుడు ముందు చెట్టు కొమ్మని చూసి ఆ తర్వాత చంద్రుడిని చూస్తాడు తక్షణమే. చూస్తాడు అంటే ఏమిటి? చూసేవాడి అంతఃకరణలో ఉండే చైతన్యం కంటి ద్వారా కొమ్మ మీదకి, కొమ్మ మీద నుంచి చెట్టు మీదకి ప్రసరిస్తుంది. ఇప్పుడు చైతన్యానికి మొదట్లో కొమ్మ, చివరి చంద్రబింబము విషయంగా ఉన్న కొమ్మకి చంద్రుడికి మధ్యలో కొన్ని వేళ్ల మైళ్ళ పొడవు ఆ చైతన్యానికి ఏది ఆధారం లేదు కాబట్టి అది కనబడట్లేదు. అంత మాత్రం చేత అక్కడ చైతన్యం లేదని చెప్పగలమా మనం? ఒక యోగి రాత్రి దాకా నిద్రపోయి నిద్రమత్తు తగ్గగానే లేచి కూర్చుని సమాధిలోకి వెడుతున్నాడు. అలాంటి యోగులకు విషయస్పర్శ లేని నిర్విషయ చిదాత్మ అనుభవంలోకి కనిపిస్తుంది. వాళ్ళ అనుభవాన్ని మనం కాదనగలమా? లోకంలో రకరకాల మొక్కలు మొలుస్తున్నాయి. అవి మొలిచే ప్రతి చోట చైతన్యం రకరకాలుగా వ్యక్తం అవుతుంది. కానీ అన్ని చోట్ల ఉండే చైతన్యం ఒకటే. దాన్ని బట్టి వీటన్నిటినీ మూలమైన సత్తా సామాన్యం ఒకటిగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణ అని అనుకోకూడదా అన్నారు ఆయన. శూన్యంలోంచి ఇవన్నీ వచ్చాయని ఎందుకు అనుకోకూడదు మనం అని అడిగారు శ్రీరాములు వారు. అంటే శూన్యం జగత్కారణం అవుతోందని ఆలోచిస్తున్నావు నువ్వు. శూన్యానికి దేశకాల విభాగమే లేదు కదయ్యా. అందుచేత శూన్యంలోంచి ఎప్పుడూ ఈ పదార్థమే పుట్టాలనే నియమం కుదరదు. అందువల్ల ప్రతి చోట ప్రతి పదార్థము పుడుతూనే ఉండవలసి ఉంటుంది అన్నారు. మీరు చెప్పే పరబ్రహ్మ కూడా అటువంటిదేగా. అందుచేతే అక్కడ కూడా ప్రతి చోట ప్రతిదీ పుట్టాల్సిందేగా అన్నాడు. పుట్టాలంటే రెండు విధానాలు. ఒకటి పరిణామ విధానము, రెండవది వివర్త విధానం. బ్రహ్మ అమూర్తం కనుక దేనిలోంచి మూర్త పదార్థాలు సృష్టి పరిణామ ప్రక్రియలో జరిగే అవకాశం లేదు. అందువల్లే మేము వివర్త ప్రక్రియలో సృష్టి జరుగుతుంది అంటున్నాము అన్నారు. శ్రీరాముడు అన్నాడు, శూన్యంలోంచి వివర్త ప్రక్రియ జరుగుతుంది అని అనకూడదా అన్నాడు. వివర్త ప్రక్రియ భ్రాంతి మీద ఆధారపడి ఉంటుంది. భ్రాంతి కలగాలంటే ఒక సత్య పదార్థం ఆధారంగా ఉండాలి. కేవలం శూన్యం మీద భ్రాంతి కలగడం లోకానుభవంలో ఎక్కడా లేదు. కనుక పరబ్రహ్మ మీదే వివర్త ప్రక్రియ జరిగిందని చెప్పక తప్పదు. అందుకే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ మహాచిదాకాశమే సమాధానం అన్నారు. దాన్నే శృతి మనకి తదేతత్ బ్రహ్మ అపూర్వమనపరం అనంతరం బాహ్యం అయమాత్మ బ్రహ్మ సర్వానుభూః. అదే ఈ బ్రహ్మ. దానికి కారణము లేదు, కార్యము లేదు, వెలుపల లేదు, లోపల లేదు, అన్నిటినీ అనుభవించి జీవాత్మే ఆ పరబ్రహ్మ అన్నారు. మరోచోట పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అన్నారు. శుక్లయజుర్వేదంలో శాంతి పాఠంలో మనకు చెప్తారు. ఈ కనిపించే పరలోకం పరిపూర్ణం, ఈ కనిపించే సర్వ ప్రపంచము పరిపూర్ణమే. పరిపూర్ణంలోంచి పరిపూర్ణమైనదే వ్యక్తం అవుతుంది. అలాంటి పరిపూర్ణంలోంచి పరిపూర్ణాన్ని తీసేసినా కూడా మిగిలేది పరిపూర్ణమే అన్నారు. అందుకనే జగత్తు అనే పదార్థం వేరుగా లేదని, ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే అని మేము చెప్తున్నాము. నిద్రపోయే ముందు నువ్వున్నావు, నీకు నిద్ర పట్టింది, కల వచ్చింది, కల్లో మరొక నువ్వు తయారయ్యావు అంటే నీలోంచి నువ్వే విడిపడ్డావు. ఇది సంభవమా? కాదు. కానీ అసంభవమైనదై సంభవించింది. దేనివల్ల? నిద్ర అనే ఆవరణ వల్ల. ఎప్పుడైతే నిద్ర వల్ల నీలోంచి నువ్వు విడిపడ్డావో, విడిపడ్డ నీ చుట్టూ ఒక ప్రపంచం ఏర్పడింది. అదే స్వప్న ప్రపంచం. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీలోంచే వచ్చింది. అంటే నీ యొక్క రూపాంతరమే. అలా అయితే స్వప్నజీవుడిగా ఉన్న నీకు ఆ స్వప్న ప్రపంచానికి భేదం ఏమిటి? ఏమీ లేదు. అయినా ఆ స్వప్నజీవుడు నేను వేరు, నా చుట్టూతా ఉన్న ప్రపంచం వేరు అంటున్నాడు. అది ఎలా సత్యం కాదో అలాగే జాగ్రత్త దశలో కూడా నేను వేరు, నా చుట్టూతా ఉన్న ప్రపంచం వేరు అనే భావం సత్యం కాదు. స్వప్నానికి ముందర స్వప్న ప్రపంచంతో సంబంధం లేని నువ్వు శుద్ధంగా ఎలా ఉన్నావో అలాగే ఈ జాగ్రత్త ప్రపంచ సృష్టికి పూర్వం ఈ ప్రపంచంతో సంబంధం లేని
నిష్ప్రపంచ పరబ్రహ్మ విశుద్ధంగా ఉంది. అదే అవిద్యావరణం వల్ల జీవుడుగాను జీవ ప్రపంచంగాను విడిపడింది. అందువల్ల పరమార్థ దశలో బ్రహ్మకు జీవుడికి జగత్తుకి భేదం లేదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, గురుదేవా, శుద్ధ చైతన్యమే జగత్ పదార్థంగా కనిపిస్తోందని ఎందుకు అనుకోవాలి? పుట్టబోయే చెట్టు విత్తులో ముందే సూక్ష్మ రూపంలో ఉన్నట్లుగా పరబ్రహ్మ అనే విత్తులో జగత్తు ముందే దాగి ఉందని, ఆ తర్వాత మర్రి చెట్టులాగా వ్యక్తమైందని ఎందుకు అనుకోకూడదు అన్నారు. వశిష్ఠులు వారు అన్నారు, విత్తు ఎంత చిన్నదైనా దానికి ఆకారం ఉంది. దానిలో సూక్ష్మంగా దాగి ఉన్న మర్రి చెట్టు భూమి అణువులు, నీటి అణువులు మొదలైన బాహ్య సహకార కారణాల సహాయం కలిసి వచ్చినప్పుడు వ్యక్తమవుతోంది. పరబ్రహ్మ విషయంలో దానికి విత్తు వంటి ఆకారం లేదు. దానికంటే భిన్నంగా వేరే సహకార సామగ్రి లేదు. కనుక నువ్వు చెప్పిన మాట కుదరదు అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, వేదంలో బ్రహ్మను గురించి చెప్తూ అనుపంథ వితత పురాణ అన్నారు. అణువు, మార్గము, విస్తృతము, పాతది అని ఒకచోట, అణోరణీయాన్ అంటూ ఇంకొక చోట అన్నారు. అణువులన్నిటికన్నా చిన్న అణువు అని మరొక చోట అన్నారు. కనుక బ్రహ్మకు అణువు వంటి ఆకారం ఉందని ఒప్పుకోవాలి. ఇక సహకారి సామగ్రి అంటారా, అది లేకుండానే ప్రపంచ వృక్షాన్ని పుట్టించగల విచిత్ర శక్తి పరబ్రహ్మం అనే అణువు యొక్క గర్భంలో ఉందని ఎందుకు అనుకోకూడదు అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, నువ్వు చెప్పిన వేదవాక్యాల్లోనే అణుహు అన్న చోట వితత అని కూడా ఉంది, అంటే విస్తృతమైనది అంది. అలాగే అణోరణీయాన్ అన్న చోట పెద్దవాటన్నిటికంటే కూడా పెద్దది అని ఉంది. కాబట్టి బ్రహ్మకు అణువు వంటి ఆకారం ఉందని చెప్పకూడదు. ఒకవేళ నువ్వు అలా కల్పన చేయగలిగినా దాని కడుపులో మహాప్రపంచం అంతా దాగి ఉంది అనడం ఆవగింజలో మేరు పర్వతం ఉంది అన్నట్లుగా ఉంటుంది. ఇది యుక్తియుక్తం కాదు. దీనికి వేరే ప్రమాణం లేదు. కనుక పరబ్రహ్మలోంచి ఈ ప్రపంచం వృక్షంలాగా పరిణామ క్రమంలో జన్మించడం సాధ్యం కాదు. అందుచేత వివర్త విధానంలో జన్మించిందనే చెప్పాలి. అలా చెప్తే ఈ ప్రపంచం అనేది సన్మాత్రమే తప్ప మరొకటి కాదని అంగీకరించినట్లే. మేము కూడా ఆ మాటే చెప్తున్నాము అంటూ 54వ సర్గను ఆయన ముగించారనమాట. తర్వాత నేను చెప్పిన వాటికి సారాంశం ఏంటంటే, శుద్ధ చైతన్య అవిద్య వల్ల అన్యభావన చేస్తే తనను తానే తనకంటే భిన్నంగా చూసుకుంటుంది. అలా ఉండే దశలో మళ్ళీ తనను తానే భావన చేసుకుంటే భిన్నత్వం పోయి తానే మిగులుతుంది. అదే ముక్తి అంటూ 55వ సర్గలో చెప్పారనమాట. దాని తర్వాత ఆయన ఒక పాషాణోపాఖ్యానము అంటూ ఒక కథ ద్వారా వివరించబోతున్నారు. దాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాముడు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు ఈ పాషాణోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.